Hi friends, this is Prudvi. Welcome to day 65 of Microsoft Power Platform 108 days job preparation series. So ఈ రోజు అయితే బిజినెస్ రూల్స్ ఇన్ డేటావర్స్. సో ఏది అడిగినా మీరు బిజినెస్ రూల్ గురించి చెప్పొచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ని షేర్ చేయండి. ఓకే, బిజినెస్ రూల్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ కి కావాల్సిన ఫామ్ ని ఏదైనా డేటాని మీరు ఫిల్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అనేవి మనం సెట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వాలిడేషన్స్ కి ఎక్కువగా బిజినెస్ రూల్స్ ని యూస్ చేస్తాం. మోడల్ రన్ యాప్స్ లో మనం బిజినెస్ రూల్స్ ని ఎందుకు యూస్ చేస్తామంటే సెట్ విజిబిలిటీ. ఓకే, సో మీరు ఒక ఫీల్డ్ ని మీరు డిస్ప్లే చేయాలన్నా లేదా అది హైడ్ చేయాలన్నా బిజినెస్ రూల్స్ ని యూస్ చేసుకోవచ్చు. అలాగే సెట్ ఫీల్డ్ వాల్యూస్ బై డిఫాల్ట్. సో సెట్ డిఫాల్ట్ వాల్యూస్, ఇంకా సెట్ ఫీల్డ్ వాల్యూ. సో అంటే మీరు ఇప్పుడు ఒక ఫీల్డ్ కి ఒక కండిషన్ ద్వారా ఆ కండిషన్ మ్యాచ్ అయితే ఈ ఫీల్డ్ కి ఈ వాల్యూని సెట్ చేయాలి. సో డిఫాల్ట్ వాల్యూ అట్లా మీరు చేయొచ్చు. అలాగే లాక్ అన్లాక్ ఫీల్డ్స్, ఇంకా ఇట్లాంటివన్నీ మీరైతే ఈజీగా బిజినెస్ రూల్స్ ద్వారా చేసుకోవచ్చు. సో సింపుల్ వాలిడేషన్స్ ఇవన్నీ మీరు ఈజీగా చేయొచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటే మీకోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ కోర్స్ ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.